హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో మనకు తెలంగాణ హైకోర్టుకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు వేరియస్ టైప్స్ ఆఫ్ జాబ్స్ లైక్ ఎగ్జామినర్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఇలా మనకు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ అయితే దీనిలో మెన్షన్ చేశారు. సో ఈ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎగ్జామ్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేయాలి, సో ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో నేను ఇవ్వబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరకడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన వచ్చే బెల్ ని క్లిక్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ఏ ఒక్క ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ కానీ వీడియోస్ కానీ మిస్ అవ్వకుండా మీ ఫోన్ లో నోటిఫికేషన్స్ రూపంలో వస్తుంటాయి. ఇప్పుడు మనము తెలంగాణ హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్ లో కనుక చూసినట్లయితే ఇక్కడ రిక్రూట్మెంట్ సెక్షన్ లో ఫస్ట్ లింక్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. లింక్ ఫర్ ది సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అని దీనిపైన క్లిక్ చేస్తే మనకు విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, క్లిక్ హియర్ ఫర్ రిఫర్ నోటిఫికేషన్స్ అని ఇలా డిఫరెంట్ నోటిఫికేషన్స్ అన్ని కూడా ఇచ్చారు. ఇక్కడ మనము ఎగ్జామినర్ పైన క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. సో దీంట్లో మీరు క్లియర్ గా చూడొచ్చు, ఇది ఎగ్జామినర్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. మనకు ఆన్లైన్ వచ్చేసి 8th జనవరి స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ చూడండి నోటిఫికేషన్ వచ్చేసి 2nd జనవరికి వస్తే మనకు ఆన్లైన్ సబ్మిషన్ అనేది 8th జనవరి స్టార్ట్ అయింది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 31st జనవరి వరకు అయితే ఉంది. దీంట్లో ఎలిజిబిలిటీ అండ్ ఇది మనకు డేట్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఏప్రిల్లో ఉండడం అయితే జరుగుతుంది దాదాపు. నెక్స్ట్ దీనిలో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే ఇది మనకు ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అవుతారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ షెల్ పొసెస్ ద aforesaid educational qualification as on the date of notification. సో మనకు నోటిఫికేషన్ ఉన్న డేట్ ప్రకారం అయితే అప్పటి వరకు మనకు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఏజ్ లిమిట్ 18 years నుంచి 34 years ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ SC ST వాళ్ళకు 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అండ్ ఫిజికల్లీ డిసేబుల్డ్ వాళ్ళకి 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫిజికల్లీ అండ్ SC ST EWS ఫిజికల్ వాళ్ళకి 40% అండ్ అబోవ్ ఉంటుంది రిజర్వేషన్. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్ కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే 33.1/3% మనకు రిజర్వేషన్ ఇక్కడ ఉమెన్స్ కి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి దీంట్లో మనకు టోటల్ గా 100 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. 60 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్. ఈ జనరల్ నాలెడ్జ్ లో కూడా మనకు ఇండియన్ జీకే, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి జీకే కూడా ఉండడం జరుగుతుంది. మరి తెలంగాణకు సంబంధించినటువంటి జీకేలో మీరు గ్రూప్ 4, గ్రూప్ 3 ఎగ్జామ్ లో చూసిండొచ్చు. తెలంగాణకి సంబంధించినటువంటి హిస్టరీ, కల్చర్ ఇలాంటివన్నీ కూడా అడుగుతుంటారు. మరి ఇవి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మన ఛానల్లో ఇక్కడ ఆల్రెడీ నేను ప్లేలిస్ట్ అయితే చేసి పెట్టాను. మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్రెడీ చేసిన ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, తెలంగాణ గ్రూప్స్ ప్రిపరేషన్ టాప్ 20 బిట్స్ అని, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్ అని అండ్ అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి ఇక్కడ మరిన్ని మీకు దొరకడం. స్టాటిక్ జీకే చూడండి, స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి మొత్తం ప్లేలిస్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి తెలంగాణ చరిత్ర అండ్ సాంస్కృతికి సంబంధించినటువంటిది. సో ఇలాంటివి మన ఛానల్లో ఆల్రెడీ ప్లేలిస్ట్ అయితే ఉన్నాయి. సో దీనిలో నుంచి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే వెయిటేజ్ ఆఫ్ ద మార్క్స్. వెయిటేజ్ ఆఫ్ ద మార్క్స్ కూడా మనకు ఇక్కడ క్యాండిడేట్స్ ప్రెజెంట్లీ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఇన్ ద తెలంగాణ ఆర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వీళ్ళకు వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే దే హ్యావ్ టు పుట్ ఇన్ అట్లీస్ట్ 2 years ఆఫ్ సర్వీస్ బై డేట్. అంటే ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో అవుట్సోర్సింగ్ వాళ్ళకు కూడా ఇక్కడ వెయిటేజ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఎగ్జామినేషన్ ఫీజు మనకు చూసినట్లయితే మనము 600 రూపీస్ ఓసీ అండ్ బీసీ వాళ్ళు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మిగతా వాళ్ళు SC ST వాళ్ళు, EWS, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు అయితే 400 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకు మార్క్స్ మనకు CBT ఎగ్జామ్ లో వచ్చిన మార్క్స్ ఆధారంగా వాళ్ళైతే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఎవరికైతే టై అవుతుందో వాళ్ళది, ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉందో వాళ్ళని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొక నోటిఫికేషన్ మనం చూసినట్లయితే ఇది మనకు ఫీల్డ్ అసిస్టెంట్ కి సంబంధించి. ఇది కూడా సేమ్ 31st జనవరి. ఆల్మోస్ట్ అన్ని పోస్టులు కూడా మనకు 31st జనవరి లాస్ట్ డేట్. సో
అప్లికేషన్ లింక్ నేను ఈ వెబ్సైట్స్ అండ్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. చెక్ చేసి అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మన ఛానల్లో కొన్ని ప్లేలిస్ట్ అయితే ఉన్నాయి, ఇప్పుడు చెప్పాను కదా. సో అక్కడికి వెళ్ళి మీరు కొంచెం అంటే తెలంగాణకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయితే అక్కడ మీరు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ ప్లేలిస్ట్ లో ఉంటాయి. సో ఇది మనకు తెలంగాణ హైకోర్టుకి సంబంధించినటువంటి 1673 సంబంధించినటువంటి మనకు పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో వీలైనంత తొందరగా మీరు అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ కనుక వచ్చినట్లయితే సర్వర్ బిజీ ఉండడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో మనకు ఎలా దీన్ని ప్రాక్టీస్ చేయాలి, ఎగ్జామ్ ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేయాలంటే ఇప్పుడు ఈ వీడియోలో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ చూడండి, textbook.com అని సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ ఉంటుంది, చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఈ వెబ్సైట్ లో మనకు ప్రతి ఒక్క ఎగ్జామ్ కి సంబంధించినటువంటి మాక్ ఎగ్జామ్స్ అయితే మీరు రాయొచ్చు. ఇక్కడ చూడండి, నేను ఎగ్జామ్ సెక్షన్ లోకి వెళ్తున్నాను. ఎగ్జామ్ లో ఇది జ్యుడిషియరీకి సంబంధించింది కాబట్టి సో ఇక్కడ మనకు మనకు వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ ఇలా ఉంటుంది. లేదంటే మీరు డైరెక్ట్ గా సర్చ్ బార్ లో తెలంగాణ హైకోర్ట్ అని మీరు సెర్చ్ చేస్తే ఇక్కడ చూడండి మీకు ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఈ విండోలో చూడండి ఇక్కడ తెలంగాణ ఎగ్జామ్స్, తెలంగాణ హైకోర్ట్ టైపిస్ట్, తెలంగాణ హైకోర్ట్ కాపీస్ట్. నేను ఇక్కడ వ్యూ మోర్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మీకు తెలంగాణకు సంబంధించినటువంటి ఏ ఎగ్జామ్ కి మీరు అంటే ఏ జాబ్ కి మీరు అప్లై చేశారో ఆ పర్టికులర్ ఆ జాబ్ పొజిషన్ కి సంబంధించిన ప్రతి ఒక్క జాబ్ కి చూడండి, ఎగ్జామినర్, టైపిస్ట్, కోర్ట్ అసిస్టెంట్ ఇలా ప్రతి దానికి కూడా ఇక్కడ వీళ్ళైతే సపరేట్ గా వీళ్ళు క్రియేట్ చేసి పెట్టారు. సపోజ్ ఇక్కడ కోర్ట్ ఎగ్జామినర్ నేను పైన క్లిక్ చేసినట్లయితే చూడండి ఇక్కడ ఎగ్జామినర్ కి సంబంధించినటువంటి మొత్తం ఉంటుంది. చూడండి, అప్లై ఫర్ 50 వేకెన్సీస్ ఆల్రెడీ ఇక్కడ మొత్తం అప్డేట్ చేస్తారు వాళ్ళు ఆల్రెడీ. ఇక్కడ 2025 నోటిఫికేషన్ చూడండి ఇక్కడ. సో ఇలా మీకు ఈ జాబ్స్ కి రిలేటెడ్ మీకు చూడండి ఇక్కడ 22,900 నుంచి 69,150 రూపీస్ శాలరీ ఉంటుంది ఎగ్జామినర్ కి. ఓకే, సో ఇలా మీకు అన్ని కూడా ఇక్కడ పీడిఎఫ్ కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేయొచ్చు. అప్లై లింక్ ఇక్కడ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ క్విజెస్ కూడా ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటాయి. చూడండి, టెస్ట్ సిరీస్ ఉంటాయి. తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ 1 or 2 టెస్ట్లు అండి. ఇక్కడ ఒకటి ఫ్రీ ఉంటుంది, మిగతా అన్ని కూడా లాక్ అయి ఉంటాయి. సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో ఆ సబ్స్క్రిప్షన్ కి సంబంధించి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో తెలంగాణ టెక్స్ట్ బుక్ పాస్ అని ఉంటుంది, టెక్స్ట్ బుక్ ఎగ్జామ్ పాస్ అని, దానికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు కనుక పర్చేస్ చేస్తే 10% అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. సో దాని ద్వారా మీరు ఈ ఎగ్జామ్ కి ఎవరైతే అప్లై చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ కి ప్రాక్టీస్ చేయొచ్చు. ఎందుకంటే ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి కంపల్సరీగా మీరు ఆన్లైన్ లో ఈ మాక్ ఎగ్జామ్స్ రాస్తేనే మీకు చాలా వరకు ప్రాక్టీస్ అవుతుంది. ఓఎంఆర్ ఎగ్జామ్ కాదు, ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో కింద నేను లింక్ ఇస్తాను, ఆ లింక్ తో మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు అడిషనల్ 10% డిస్కౌంట్ వస్తుంది 1 year పాస్ పైన. సో 1 year తీసుకుంటే మీకు ఈ లోపు ఏవైతే నోటిఫికేషన్స్ అన్ని రిలీజ్ అవుతాయో అవన్నిటికీ కూడా చాలా వరకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది మనకు తెలంగాణ హైకోర్టు కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే ఇప్పటి వరకు ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా నేను మీకు రీచ్ అయ్యేలాగా చూస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.